హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఆర్ఎస్ఐఎస్ అకాడమీ. టుడే టాపిక్స్ వచ్చి మనకి హర్యానా జాబ్ కోటా గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చి మనకి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీ అండ్ గవర్నెన్స్ కింద సిలబస్లో కవర్ చేయొచ్చు. సో రీసెంట్గా మనకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు క్వాష్డ్ ఏ లా passed by Haryana government in 2020 that provided 75% reservation in private jobs to residents of the state. సో ఆ స్టేట్లో ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళకు 75% ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ జాబ్స్ అండి. సో ఇక్కడ జాబ్ కోటా అంటే నాట్ గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ సంబంధించింది కాదు, బట్ ప్రైవేట్ జాబ్కి సంబంధించి ఆల్రెడీ ఒక లా అయితే పాస్ చేశారు 2020లో హర్యానా గవర్నమెంట్. దాన్ని రీసెంట్గా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు పాస్ చేసిందంటే, అంటే కొట్టేసింది ఆ యాక్ట్ని. అయితే ఇక్కడ 75% రిజర్వేషన్ ప్రైవేట్ జాబ్స్ గురించి డిస్కషన్లో మనకి నాట్ ఓన్లీ హర్యానా ఒకటే కాదు, దాని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సిమిలర్ మూవ్ కూడా చేసింది. మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, మహారాష్ట్ర కూడా ట్రై చేసిందండి. అయితే ఇవి వేరే స్టేజెస్ ఆఫ్ లిటిగేషన్లో ఉన్నాయి చెప్పాలంటే, అంటే ఈవెన్ కోర్ట్స్లో ఉన్నాయని చెప్పచ్చు. వాళ్ళ డెసిషన్స్, ఇంకా ఫైనల్ డెసిషన్స్ రాలేదు కొన్నిటికి. సో ఈ కాంటెక్స్లో మనకి వాట్ ఈస్ దిస్ 75% రిజర్వేషన్ బిల్, ఎస్పెషల్లీ ఇన్ హర్యానా గవర్నమెంట్ చూసుకున్నాం ఒకసారి. మనకి ఈ రిజర్వేషన్ చూసుకుంటే 75% ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్. ద యాక్ట్ రిక్వైర్స్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయర్స్ టు రిజర్వ్ 75% ఆఫ్ జాబ్స్ దట్ ఆఫర్ శాలరీ లెస్ దాన్ 30,000 అండి. అంటే ఎంప్లాయీస్, మనకి జనరల్గా ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 75% ఆఫ్ జాబ్స్ వాళ్ళ కంపెనీలో, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్లో, అక్కడ లోకల్గా ఉన్న హర్యానా ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ డొమిసైల్డ్ ఇన్ హర్యానా, వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే శాలరీ ఆఫ్ లెస్ దాన్ 30,000 ఉన్న జాబ్స్, 30,000 కంటే తక్కువ ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్ 75% లోకల్కి రిజర్వ్ చేయాలి. అయితే ఎలిజిబిలిటీ తీసుకుంటే ఈ ఎలిజిబిలిటీ, ద యాక్ట్ అప్లైస్ టు ఆల్ ప్రైవేట్ కంపెనీస్. ఇక్కడ కంప్లీట్గా ప్రైవేట్ కంపెనీ ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ ప్రైవేట్ కంపెనీస్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. అలాగే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద కూడా కొన్ని కంపెనీస్ రిజిస్టర్ అయి ఉంటాయి, ఆ వాటిల్లో కూడా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి సొసైటీస్లో కూడా, అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ కానీ, లేదంటే ట్రస్ట్ అండ్ ఎనీ పర్సన్ ఎంప్లాయింగ్ 10 or more persons ఇన్ హర్యానా. ఈవెన్ 10 or more persons హర్యానాలో ఏదైనా ఒక స్మాల్ స్కేల్ జాబ్స్ కూడా ఏదైనా ఎంప్లాయ్ చేసుకుంటే వాళ్ళల్లో 75% ఖచ్చితంగా హర్యానా లోకల్స్కి ఇవ్వాలి, ఆర్ ఎనీ అదర్ ఎంటిటీ యాజ్ మే బి నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. సో ఇది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే. అలాగే టెన్యూర్ తీసుకుంటే మనకి యాక్ట్ విల్ ఓన్లీ హ్యావ్ ఎఫెక్ట్ ఫర్ 10 years. మనకి ఎప్పుడైతే ఇప్పుడు జనరల్గా అది 2020లో మనకి వాళ్ళు ఎనాక్ట్ చేశారు. సో 2030 వరకు అనుకో, ఇన్ కేస్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే. బట్ ఇప్పుడు రీసెంట్గా మనకి హైకోర్టు అక్కడ క్వాష్ చేసింది కాబట్టి దీని ఫ్యూచర్ కోర్స్ అనేది మనం తర్వాత మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్లో ఏమైనా ఉంటే అప్పుడు చూద్దాం. అయితే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ కమెన్స్మెంట్, ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుంచి మనకు 10 years వరకు ఉంటుంది. అయితే దీంట్లో ఎగ్జామ్షన్ కూడా ఉందండి. ఏ విధమైన ఎగ్జామ్షన్ అంటే, an employer may seek an exemption by applying to the designated officer under the act if adequate number of local candidates of the desired skill, qualification or proficiency are not available. సో అక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కంపెనీకి కావాల్సిన డిజైర్డ్ స్కిల్స్ కానీ, లేదంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ కానీ, లేదంటే ప్రొఫిషియన్సీ కానీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనుకోండి ఫర్ సపోజ్. సో ఇవన్నీ ఏం లేకపోతే వాళ్ళని ఎగ్జామ్ చేసుకోవచ్చు. ద గవర్నమెంట్ మే ఆల్సో ఎగ్జామ్ట్ సర్టైన్ ఇండస్ట్రీస్ అండ్ హ్యాస్ టు ఫార్ ఎగ్జామ్టెడ్. ఇక్కడ మనకి ఈవెన్ గవర్నమెంట్ కూడా కొన్ని ఎగ్జామ్ చేసే ఛాన్సెస్ ఉంది. అవి ఏంటంటే న్యూ స్టార్టప్స్. సో స్టార్టప్స్ అనేటివి జనరల్గా రిజర్వేషన్ అంటే పర్టికులర్గా పలానా ప్లేస్ నుంచి మాత్రమే రిజర్వేషన్, అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఇస్తామని స్టార్టప్ కల్చర్లో ఉండదు జనరల్గా. సో నాలెడ్జ్ అనేది దే కెన్ అక్వైర్ ఫ్రమ్ ఎనీవేర్. అలాగే అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీస్, ఐటీ సంబంధించిన సర్వీసెస్ ఏ ఉన్నాయో ఈ ఫీల్డ్ కూడా వాళ్ళు ఎగ్జామ్ చేశారు, అంటే ఆ కంపెనీస్. అలాగే షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, మనకి గిగ్ ఎకానమీ అని చెప్పి ఉంటుంది. షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో గిగ్ ఎకానమీ కూడా
ఇక్కడ కూడా వీళ్ళు మనకి 75% రిజర్వేషన్ అనేది ఎగ్జామ్ట్ చేశారు. అలాగే ఫామ్ లేబర్లో మళ్ళీ మీరు అక్కడ ఉన్న వాళ్ళు పని చేయాల్సిన అవసరం లేదు, బయట నుంచి వచ్చి కూడా పని చేసుకోవచ్చు. అంటే 75 రిజర్వేషన్ దాంట్లో ఉండదు ఫామ్ లేబర్లో. అలాగే డొమెస్టిక్ వర్క్ కూడా ఎగ్జామ్షన్ చేశారు. అండ్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ ద స్టేట్స్. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్షన్ లిస్ట్ అండి, ఏది ఫ్రమ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్. అదే మనకు ఎంప్లాయర్ పర్స్పెక్టివ్, కంపెనీ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ డిజైర్డ్ స్కిల్ లేకపోయినా, లేదంటే వాళ్ళకు కావాల్సిన క్వాలిఫికేషన్ లేకపోయినా, లేదంటే ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్ లేకపోయినా కూడా వాళ్ళు ఎగ్జామ్ చేసుకోవచ్చు. అయితే మనకి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే, ఎంప్లాయర్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఎంప్లాయర్స్ రిసీవింగ్ గ్రాస్ మంత్లీ శాలరీ ఆర్ వేజెస్ ఆఫ్ లెస్ దాన్ 30,000. సో 30,000 కంటే ఎవరైతే తక్కువ పే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా హర్యానా ఉద్యమం మెమోరాండం పోర్టల్, ఈ పోర్టల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఎంప్లాయర్స్ విత్ ఇన్ 3 months ఆఫ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. సో ఈ యాక్ట్ వచ్చిన 3 months లోపల ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అలాగే రిపోర్టింగ్ ఆబ్లిగేషన్, ఎంప్లాయర్స్ ఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫర్నిష్ క్వార్టర్లీ రిపోర్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ హైర్డ్ అండ్ ఎంప్లాయిడ్ డ్యూరింగ్ దట్ క్వార్టర్ అంటే Q1, Q2, Q3, Q4, ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో దీని ప్రకారం ఏంటంటే, ఏ క్వార్టర్లో మీరు లోకల్ క్యాండిడేట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు అనే దాన్ని వాళ్ళు రెగ్యులర్గా రిపోర్ట్స్ ఫర్నిష్ చేయాల్సి వస్తుందండి. క్వార్టర్లీ రిపోర్ట్స్ ఫర్నిష్ చేయాలి. క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి అని చెప్పొచ్చు. సో ఇది రిపోర్టింగ్ ఆబ్లిగేషన్. ఖచ్చితంగా ఆ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 3 monthsకి ఒక్కసారి అక్కడ లోకల్ క్యాండిడేట్స్ని ఎవరైతే హైర్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పెనాల్టీ, ఇక్కడ మనకి an employer who fails to comply with the act is punishable upon conviction. మనకి ఇక్కడ ఎవరైతే సో మనకి ఇక్కడ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, మధ్యలో వీడియో ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల స్టాప్ అయింది. అయితే మనకి ఇక్కడ 3 months వరకు వాళ్ళకి రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి. అలాగే కన్విక్షన్, ఎవరైనా ఇలా చేయకుండా ఉంటే వాళ్ళకి కన్విక్షన్ విత్ ఫైన్. అంటే ఇన్ కేస్ ఎవరైనా అలా ప్రూవ్ అయితే గవర్నమెంట్కి డీటెయిల్స్ ఇవ్వకపోతే వాళ్ళకి ఏంటంటే కన్విక్షన్ అలాంగ్ విత్ ఫైన్ కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మనకి ఇది ఒక్కటే కాదు స్టేట్, రిమైనింగ్ మనకి ఇందాక డిస్కస్ చేసుకుంటూ మహారాష్ట్ర కూడా సోషల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 2018లోనే ఒకటి తీసుకురావడం జరిగింది. గ్రాంటెడ్ 16% కోటా టు ద మరాఠా కమ్యూనిటీ దట్ వాస్ స్ట్రక్ బై సుప్రీం కోర్ట్. ఇది కూడా మనకు సుప్రీం కోర్ట్ ఆల్రెడీ స్ట్రక్ డౌన్ చేసింది. తర్వాత కర్ణాటక వచ్చి ఇట్ ప్రపోజ్డ్ 70% రిజర్వేషన్ ఫర్ కన్నడిగాస్, పీపుల్ హూ కెన్ స్పీక్ కన్నడ. కన్నడిగాస్ అంటే ఎవరైతే కన్నడ మాట్లాడుతున్నారో వాళ్ళకి 70% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. బట్ ప్రపోజల్ ఫేస్డ్ అపోజిషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ అండ్ లీగల్ హర్డల్స్. ఇది కూడా మనకి ఇక్కడ డ్రాప్ అయిందని చెప్పొచ్చు. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ ఇట్ పాస్డ్ ఏ లా ఇన్ 2019 టు ప్రొవైడ్ 75% రిజర్వేషన్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ లివ్డ్ ఇన్ ద స్టేట్ ఫర్ అట్లీస్ట్ 10 years ఇన్ ద ప్రైవేట్ సెక్టర్, బట్ ఇట్ వాస్ ఛాలెంజ్డ్ ఇన్ ద హైకోర్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే వేరియస్ స్టేట్స్ ఒక స్టేట్ ని చూసి మనకి ఫాలో చేస్తున్నాయండి, అంటే సిమిలర్ గా ఇటువంటి యాక్ట్స్ తీసుకొచ్చేదానికి. అలాగే ఇక్కడ మధ్యప్రదేశ్ కూడా తీసుకుంటే ద స్టేట్ అనౌన్స్డ్ 70% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ 2019, బట్ ద నోటిఫికేషన్ వాజ్ నాట్ ఇష్యూడ్ బై స్టేట్. ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయలేదు, బట్ అనౌన్స్ చేసింది 70% రిజర్వేషన్ ఫర్ లోకల్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఇవి వేరియస్ ఎగ్జాంపుల్స్ అండి, అంటే మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే మధ్యప్రదేశ్ కావచ్చు. అయితే మనకి ఎందుకు ఈ హైకోర్టు, ఎస్పెషల్లీ హర్యానా హైకోర్టు ప్రైవేట్ కోటా మీద దీనికి ప్యాష్ చేసిందంటే, ఫస్ట్ థింగ్ వచ్చి మనకు అన్కాన్స్టిట్యూషనల్. సో ఎందుకు అన్కాన్స్టిట్యూషనల్ అంటే మనకి ఇక్కడ ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19(1) క్లాస్ ఆఫ్ జీ. సో ఈ 3 ఆర్టికల్స్ ని డైరెక్ట్ గా వైలేట్ చేస్తుంది ఈ యాక్ట్. ఏ విధంగా అంటే, ద యాక్ట్ ఇన్ఫ్రింజెస్ అండ్ వైలేట్స్ పార్ట్ 3. అంటే పార్ట్ 3లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఇది మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నామండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు.
of the constitution, such acts could lead to other states coming up with the similar enactments, putting up artificial walls throughout the India, affecting article 14. Article 14 అంటే right to equality, each and everyone are equal. సో మీరు స్టేట్లో ఓన్లీ స్టేట్ పర్సన్స్ మాత్రమే మేము ఎంప్లాయ్ చేసుకుంటాం అనేది రైట్ టు ఈక్వాలిటీని మీరు వైలేట్ చేశారు. సో ఆర్టికల్ 14 అనేది వైలేట్ అయింది. అలాగే మీరు ఇన్ కేస్ ఒక స్టేట్లో మీరు ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే మీ స్టేట్ని ఆదర్శంగా తీసుకొని రిమైనింగ్ స్టేట్స్ కూడా సిమిలర్ ఎనాక్ట్మెంట్స్ చేస్తాయి. సో దట్ ఏంటంటే ఇండియా మొత్తం మనకి ఒక ఆర్టిఫిషియల్ వాల్స్ తయారైతాయి. ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ స్టేట్లో జాబ్ చేసుకోవాలి, ఏ స్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ స్టేట్లోనే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవాలంటే ఇది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అని చెప్పి అండ్ ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి హైకోర్టు క్వాష్ చేసింది. అలాగే ఆర్టికల్ 16 కూడా వైలేట్ అవుతుంది. ద కోర్ట్ సెడ్ దట్ స్టేట్ కుడ్ నాట్ ఇన్వోక్ ఆర్టికల్ 16. ఇక్కడ స్టేట్ ఎందుకు ఇన్వోక్ చేయకూడదు అనుకుంటే జనరల్గా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఫర్ సపోజ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రిజర్వేషన్స్ వీటికి మాత్రమే స్టేట్కి అంటే గవర్నమెంట్కి రైట్ ఉంది. ఇట్ అలౌస్ ద స్టేట్ టు మేక్ రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్నెస్ క్లాసెస్ ఇన్ ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో మాత్రమే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రమోట్ చేసేదానికి స్టేట్ ఆర్టికల్ 16 యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ స్టేట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ సెక్టార్ని పార్టిసిపేట్ చేస్తుంది. అంటే సో టు జస్టిఫై ద రిజర్వేషన్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ యాజ్ ఇట్ వాజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది స్టేట్ యొక్క పాలసీ కాదు, ఆర్ ఆల్సో నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కి సంబంధించింది కూడా కాదు. కాబట్టి ఆర్టికల్ 16 అనేది కూడా వైలేట్ అవుతుంది. జనరల్గా ఆర్టికల్ 16 ఏంటి, స్టేట్ కెన్ మేక్ రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ జాబ్స్ అనుకుందాం. బట్ ఇక్కడ స్టేట్ ఏం చేస్తుంది, ప్రైవేట్ సెక్టార్లో 75%కి లోకల్ ఎంప్లాయ్మెంట్కి పర్మిషన్స్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఇది స్టేట్ పాలసీకి సంబంధించిన ఇష్యూ కాదు, అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా కాదు. కాబట్టి ఆర్టికల్ 16 కూడా వైలేట్ అవుతుందని చెప్తున్నారు. అలాగే మనకు ద స్టేట్స్ యాక్షన్ ఆఫ్ రిజర్వింగ్ జాబ్స్ ఫర్ locals impaired right to freedom of profession, occupation, trade or business to all citizens and impose unreasonable restrictions on private employers. ఇక్కడ ఏంటంటే జనరల్గా ఎంప్లాయీస్ ఎవరైతే ఇప్పుడు మనం కూడా ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, మనకి వేజెస్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం జనరల్గా. సో మనకి ఇక్కడ ఆ రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ అనేది మనకి రైట్ టు ట్రేడ్ ఆర్ బిజినెస్ అనేది యాజ్ యూజువల్గా ప్రైవేట్ ఎంప్లాయర్స్కి ఉండదు. ఇటువంటి సిచ్యువేషన్స్లో అంటే 75% ఖచ్చితంగా మీరు లోకల్స్కి ఇవ్వాలని చెప్తే. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ టు ఆల్ సిటిజన్స్ అనేది వాళ్ళ ఫండమెంటల్ రైట్. సో ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ జీలో ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ కానీ వాళ్ళ ఆక్యుపేషన్ ఏ ఆక్యుపేషన్ చేయాలనుకునే కానీ లేదంటే ట్రేడ్ కానీ బిజినెస్ కానీ ఏ విధమైన బిజినెస్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కంప్లీట్గా వాళ్ళ ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఆర్టికల్ 19(1)లో మీరు వైలేట్ చేస్తున్నారు. కాబట్టి ఆన్ దట్ గ్రౌండ్స్ హర్యానా కోర్ట్ వచ్చి రీసెంట్గా ఈ ప్రైవేట్ కోటాని క్వాష్ చేయడం జరిగింది. అలాగే మనకి డిస్క్రిమినేటరీ ఇంకా సమ్ ఆఫ్ ద రీజన్స్ అదర్ కూడా చూసుకుంటే మనకి డిస్క్రిమినేటరీ ద లా సెపరేటెడ్ పీపుల్ బేస్డ్ ఆన్ ది స్టేట్ ఆఫ్ రెసిడెన్స్. సో ఇక్కడ ఏంటి, మీకు ఏ స్టేట్ నుంచి వాళ్ళు వచ్చారు, ఏ స్టేట్లో ఉన్నారు వాళ్ళు, ఇలా మనకి ఏంటంటే డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్ కూడా ఉంటుందని చెప్పి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ కాన్ఫ్లిక్టెడ్ విత్ ద నోషన్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఏ స్టేట్లో ఉన్నా ఆ స్టేట్లోనే ఉంటారు. అంటే 75% వాళ్ళకి అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకటే సిటిజన్షిప్ కింద వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. అలాగే ప్రొటెక్షనిజం, ఇట్ రెస్ట్రిక్ట్స్ ద మూవ్మెంట్ వర్కర్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఇక్కడ ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆ స్టేట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఉన్నాయి కాబట్టి వేరే స్టేట్ నుంచి అక్కడికి జాబ్స్ కోసం కానీ లేదంటే బెటర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇట్ రెస్ట్రిక్ట్స్ ద మూవ్మెంట్ ఆఫ్ వర్కర్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ బై రిజర్వింగ్ జాబ్స్ ఫర్ లోకల్స్ బై క్రియేటింగ్ ఇన్ఎఫిషియన్సీస్, ఇన్ఈక్వాలిటీస్ అండ్ వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇది మనకు ప్రొటెక్షనిజం. తర్వాత ఇన్స్పెక్టర్ రాజ్ అంటే రిక్వైరింగ్ ఎంప్లాయర్స్ టు సబ్మిట్ క్వార్టర్లీ రిపోర్ట్స్. మనకి 3 monthsకి ఒకసారి రిపోర్టు లోకల్ ఎంప్లాయీస్ని ఎంతమందిని మీరు హైర్ చేసుకున్నారు అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అండ్ డాక్యుమెంట్స్ టు ప్రూవ్ దట్ దే ఆర్ హైరింగ్ లోకల్ క్యాండిడేట్స్ లీడ్స్ టు ఎక్సెస్ ఇంటర్ఫియరెన్స్ బై ద గవర్నమెంట్ ఇన్ ప్రైవేట్ అఫైర్స్. సో ఈ విధంగా ఏంటంటే 3 months కంటే రెగ్యులర్గా
ప్రైవేట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీ అఫైర్స్ తో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, అది కూడా ఇంటర్ఫరెన్స్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఇన్స్పెక్టర్ రాజ్ అని చెప్పొచ్చు. అలాగే డెనియల్ ఆఫ్ లీగల్ రెమెడీ, ఇట్ బార్డ్ ఎనీ లీగల్ యాక్షన్ అగైనెస్ట్ ఆఫీసర్స్ హూ వర్ ఎన్ఫోర్సింగ్ ద లా, ఈ లా ఎన్ఫోర్స్ చేసే వాళ్ళని డెనీ చేస్తుంది. ఈవెన్ ఇఫ్ దే యాక్టెడ్ ఇన్ గుడ్ ఫెయిత్, వాళ్ళు మంచి నమ్మకంతోనే వర్క్ చేసినా కూడా సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళకి లీగల్ రెమెడీ కూడా ఉండదు. ద కోర్ట్ సెడ్ దట్ దిస్ టైడ్ ద ఎంప్లాయర్స్ హ్యాండ్స్ అండ్ వైలేటెడ్ దర్ రైట్ టు సీక్ జ్యుడిషియల్ రెమెడీ. సో ఇక్కడ మనకి కంపెనీస్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఎంప్లాయర్ వాళ్ళ జ్యుడిషియల్ రెమెడీ, జనరల్గా ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు జ్యుడిషియల్ అప్రోచ్ అవ్వడం, జనరల్గా మనం ఆర్టికల్ 32 కింద కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. సో ఇటువంటి జ్యుడిషియల్ రెమెడీస్ అనేది కూడా లేవు, అంటే దేవర్ డెనియల్ ఆఫ్ లీగల్ రెమెడీ. సో ఇది కూడా మనకి వైలేషన్. సో ఆ గ్రౌండ్స్లో కూడా క్వాష్ చేశాం. తర్వాత సుప్రీంకోర్టు దీని మీద రూలింగ్ ఏం చేసిందంటే ఇట్ లిఫ్టెడ్ ద హైకోర్ట్స్ ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ని లిఫ్ట్ చేసి అండ్ ఆస్క్డ్ ద కోర్ట్ టు గివ్ ఫైనల్ వర్డిక్ట్ ఆన్ ద వ్యాలిడిటీ ఆఫ్ లా విత్ ఇన్ ఎ మంత్. 1 మంత్ లోపల మీరు క్వాష్ చేశారు, ఓకే, ఆ క్వాష్ చేసిన డెసిషన్ మేము తీసేస్తున్నాం, అయితే దీని మీద మీరు ఫైనల్ డెసిషన్ ఇవ్వండి అని చెప్పి ఈవెన్ సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 75% రిజర్వేషన్ సంబంధించింది. అయితే వాట్ లైస్ అహెడ్ అంటే ఇప్పుడు ఇంకా ముందు ఏ విధంగా దీన్ని తీసుకెళ్లాలని చూస్తే మనం జనరల్గా ప్రొటెక్షనిజం ఏ స్టేట్లో ఆ స్టేట్లో అలా ప్రొటెక్షనిజం పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడం నాట్ గుడ్ ఫర్ సొసైటీ, కెన్ హ్యావ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ లేబర్ ప్రొడక్టివిటీ. లేబర్ ప్రొడక్టివిటీ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే అవుట్పుట్, కంపెనీ నుంచి వచ్చే అవుట్పుట్ మీద కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ కానీ. అండ్ విల్ ఎక్స్ప్లాయిట్ ఆల్రెడీ వల్నరబుల్ మైగ్రెంట్ వర్కర్స్, ఆల్రెడీ ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ వల్నరబుల్గా ఉన్నారో ఇటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళని ఇంకా ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే అని చెప్తున్నారు. States should ensure that migrant workers have the same labor rights as local workers. స్టేట్స్ అనేవి ఏం చేయాలంటే జనరల్గా బయట స్టేట్స్ నుంచి వచ్చిన వర్కర్స్ అక్కడ లోకల్గా ఉన్న వర్కర్స్ సేమ్ రైట్స్ ఇద్దరికీ ఉన్నాయని చెప్పి కూడా కన్వే చేయాలి. విచ్ వుడ్ క్రియేట్ ఏ ఫెయిర్ అండ్ కాంపిటేటివ్ లేబర్ మార్కెట్, దానివల్ల ఏంటంటే ఒక కాంపిటేటివ్ ఫెయిర్ లేబర్ మార్కెట్ ఏర్పడుతుంది. అలాగే లేబర్ రైట్స్ సచ్ యాజ్ ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ కానీ లేదంటే కలెక్టివ్ బార్గెనింగ్ కానీ లేదంటే నాన్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ఆ ప్లేసెస్ మీద ఇప్పుడు మనకి చెప్పాలంటే ఎక్కడి నుంచి మీరు వచ్చారు అనే దాని మీద కాబట్టి ఇది అలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలి. అలాగే ఫెయిర్ రెమ్యునరేషన్, వాళ్ళకి పే చేసే రెమ్యునరేషన్ కూడా వెరీ ఫెయిర్గా ఉండాలి అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అండ్ సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ కండిషన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ కండిషన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అండ్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అట్ ఎనీ కాస్ట్, ఇవన్నీ కూడా యాజ్ ఏ స్టేట్ దే షుడ్ బి ప్రొటెక్టెడ్, ఇవి ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎనేబుల్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎనేబుల్ చేయాలి. సో ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, వాళ్ళకి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవాలన్నా లేదంటే కంపెనీస్తో వాళ్ళు కలెక్టివ్గా బార్గెనింగ్ చేయాలన్నా లేదంటే డిస్క్రిమినేషన్ లేకుండా చూసుకోవాలన్నా లేదంటే ఫెయిర్ రెమ్యునరేషన్, వాళ్ళకి పే చేసే రెమ్యునరేషన్ ఏదైనా కూడా వాళ్ళకి ఈక్వల్ పే అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండాలి పేమెంట్ సిస్టమ్స్ కూడా. సో ఇవన్నీ ఎన్ష్యూర్ చేసుకుంటే వాళ్ళకి సేఫ్ అండ్ హెల్తీ వర్కింగ్ కండిషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తే మనకి దే షుడ్ బి ప్రొటెక్టెడ్ అట్ ఎనీ కాస్ట్. సో ఇవన్నీ చేస్తే జనరల్గా ఇటువంటి ఇష్యూస్ ఏమి రావని చెప్పి హైకోర్టు క్వాష్ చేసిందండి. ఇది రీసెంట్గా హర్యానా హైకోర్టు ఇచ్చిన డెసిషన్ అండి. ఇది ఎవ్రీథింగ్ అబౌట్ హర్యానా జాబ్ కోటా గురించి అండి. ఈ ఆర్టికల్ మనం ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్లో సిలబస్లో ఉంటుంది. అయితే మనకి ఇలాంటి అప్డేట్స్ కోసం అలాగే రెగ్యులర్ వీడియోస్ గురించి పిఆర్ఎస్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ద వీడియో, share and subscribe and also comment any constructive feedback gaani ledante comments any constructive are always welcome. Thank you for watching video.